ఇప్పుడు ఈ హైడ్రా కథ జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసింది, అసెంబ్లీలో మాట్లాడుతుండు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన, రెవెన్యూ మంత్రి తప్పు చేసిన ఎవరిని వదలా అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇండ్లు కూర్చోడానికి ఉరికురికి పోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పోయి కూలగొడుతుంది, ఆదివారం చూసుకొని కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతుంది. మరి ఇక్కడ 374 ఎకరాలు 7,000 కోట్ల రూపాయల భూమి, ఈ భూమి కాపాడడానికి హైడ్రాకు ఎందుకు మనసు వస్తలేదు? ఎందుకు హైడ్రా కళ్ళు మూసుకుంటున్నది? హైడ్రాకు స్వయంగా పేద రైతులపై దరఖాస్తు ఇస్తే కూడా హైడ్రా పట్టించుకోదా? రోజు పత్రికల్లో పుంఖాలుగా వస్తుంటే కూడా హైడ్రాకు వినబడతలేదా? హైడ్రాకు కళ్ళు కనబడతలేవా? దరఖాస్తు ఇస్తే కళ్ళు కనబడవు, రోజు పుంఖాలుగా సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు వస్తే హైడ్రాకు వినబడదు. అంటే పేదోడుకో న్యాయం, పెద్దోడుకో న్యాయమా? హైడ్రా ఎందుకు స్పందించదు? రేవంత్ రెడ్డి డైలాగులు అసెంబ్లీలో కొట్టినావు కదా, ఎవరిని వదిలా, నా తమ్ముడిని వదిలా, పొంగులేటిని వదిలా. మరి ఇండ్లెందుకు వదిలిపెడుతున్నావు? ఇక్కడ 7,000 కోట్ల వెనుక మీరు ఉన్నారు కనుకనే వదిలిపెడుతున్నారు. వై ఆర్ యు నాట్ యాక్టింగ్ ఆన్ దిస్? ఎట్లా ఈ నిమిషానికి అక్కడ బౌన్సర్లు ఉన్నారు? ఇప్పుడు ఆ మహిళా రైతులు చెప్పిండ్రు, నా బాయి కాడికి, నా పొలం కాడికి నన్ను బోనిస్తలేరు, పోతే నా భర్తను బౌన్సర్లు పిసికి ఒత్తి పడేసిండ్రు. నా భర్త ఒక నెల రోజుల దాకా మంచం మీదకి వెళ్ళి లేవలేదు అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ చెల్లె చెప్తా ఉంది. ఎట్లా బోనియరు వాళ్ళను? తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి వాళ్ళ భూముల కాడికి పోయే భూముల దగ్గరికి వాళ్ళని బోనియని పరిస్థితి జరుగుతాయి. అసలు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లోనే గూండాలు పోలీసులు మిలాఖపత అయిపోతే ఇంకా పేదవాడికి న్యాయం ఎక్కడిది? ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ హైడ్రా కమిషన్కు వాళ్ళు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి వస్తే కూడా స్పందిస్తలేరు. ఆర్డీఓ పట్టించుకోడు. వాస్తవానికి ఆర్డీఓ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఈ భూమిని కబ్జా చేస్తే ఆర్డీఓ గారు ఏం చేయాలి? ఆ కబ్జాను తొలగించి తన ఆధీనంలోకి తీసుకోవాలి. వాళ్ళెవరైనా అడ్డం వస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకునే అధికారం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆర్డీఓ గారికి ఇచ్చింది. ఎందుకు ఆర్డీఓ మౌనంగా ఉన్నాడు? ఎందుకు హైడ్రా మౌనంగా ఉన్నది? ఈ మౌనం వెనుక ఉన్న మర్మం ఏందో ఇప్పుడు బయట పెడతా. ఇలా ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ భూముల్లో, ఈ 374 ఎకరాల్లో ఎందుకు చెప్తున్నది అంటే, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు దంచుతుంటాడు. ఏమే చెరువులు కాపాడినాం, ఇక మా అంత మంచిగా చెరువులు ఎవడు కాపాడనే లేదు, నేను ఉద్ధరిస్తున్నా, పీక్ పడగొడుతున్నా అంటాడు రేవంత్ రెడ్డి. ఆ సంగతి కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ 374 ఎకరాల్లో లచ్చమ్మకుంటున్నది ఒకటి. ఈ భూమి మధ్యలో లచ్చమ్మకుంటున్నది. ఈ లచ్చమ్మకుంట FTL 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్ జోన్, అంటే మొత్తం 23 ఎకరాల చెరువు ఉన్నది. ఆ 23 ఎకరాల చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పుడు ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ కంపెనీలకు హక్కే లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం దెర్ ఈస్ నో రైట్ ఫర్ ఎనీ సేల్ డీడ్ ఆర్ ఎనీ అగ్రిమెంట్, ఎనీ ల్యాండ్ పర్చేస్ సేల్ డీడ్. ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ లచ్చమ్మకుంట చెరువుకుండేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని ధ్వంసం చేసిండ్రు. మొత్తం ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే ఛానళ్లను, ఫీడర్ ఛానల్ను ఎక్కడికక్కడ మూసివేసిండ్రు. అయినా ఇప్పుడు ఈ నిమిషానికి పోతే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లున్నాయి. వర్షపు నీరంతా అలకే పోతుంది. ఇప్పుడు ఇయాల పోయి చూస్తే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లున్నాయి. వాడు మొత్తం ఫీడర్ ఛానళ్లు బంద్ పెట్టి లచ్చమ్మకుంట చెరువులకు నీళ్లు పోకుండా చేసి ఇవాళ కబ్జా చేస్తే, మరి చెరువులు కాపాడతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబడతలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా, నేను పోవాలనా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల, మా ఎమ్మెల్యేలను తీసుకొని, మా పార్టీ పోతుంది. ఆ రేకులు ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానల్ సరిచేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు, వీళ్ళ తెరువు ఎందుకో పోవు. ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్. అయితే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే, లచ్చమ్మకుంట నిండితే ఎక్కడికి పోతాయి? లచ్చమ్మకుంట నిండిన తర్వాత వరద నీళ్లు నాన్ చెరువుకు పోతాయి, మర్రివాని కుంటకు పోతాయి, అక్కడి నుంచి రెడ్డి కుంటకు పోతాయి, అక్కడి నుంచి సున్నం చెరువు నాలాల పడతాయి. ఆ తర్వాత ఇంజావూరు మాసం చెరువు వరకు ఈ నీళ్లు పోవాలి. ఇప్పుడు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు లచ్చమ్మకుంటకు నీళ్లు రాణిస్తలేరు. లచ్చమ్మకుంటకేలి నాన్ చెరువు, మర్రివాని కుంట, రెడ్డి కుంట,
ఇంజావూరు మాసం చెరువు వరకు నీళ్లు పోకుండా ఎక్కడికక్కడ ఫీడర్ ఛానల్ని ధ్వంసం చేసి పడేసిండ్రు. మరి ఇన్ని చెరువులు హైదరాబాద్లో హైడ్రా వచ్చినాక ఈ చెరువులు ధ్వంసమవుతుంటే, ఫీడర్ ఛానళ్లు మూతబడుతుంటే హైడ్రా నిద్రపోతుందా? వినబట్టలేదా? ఎందుకు హైడ్రా స్పందించదు? గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి, పెద్ద పెద్ద వాళ్ళకి కబ్జాలు చేయడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుందా? ఇలా ఇంకో విషయం ఉంది. ఇటు చెరువుల కబ్జా, ఇంకో దిక్కు గుట్టల కబ్జా. ఈ 373 ఎకరాల్లో లింగమయ్య గుట్ట, గుగ్గిళ్ళ గుట్ట, కుమరోని బోడు గుట్ట, ఇట్లా చిన్న చిన్న గుట్టలున్నాయి 3-4. ఈ 373 ఎకరాల్లో ఒక 80 నుంచి 100 ఎకరాల గుట్టలున్నాయి. ఖతం కాంగ్రెస్ వచ్చింది, గుట్టలు మాయం, దంచి పడేసారు గుట్టల్ని, కోట్లు కోట్లు సంపాదించారు. ఈ 80 నుంచి 100 ఎకరాలల్లా ఒక్క లింగమయ్య గుట్ట బతికింది. దాని మీద దేవుడు ఉన్నాడు కనుక. ఏం దేవుడు ఉంటాడమ్మా? లింగమయ్య దేవుడు, శివుడు. ఆ శివలింగం ఉన్నది లింగమయ్య గుట్ట మీద. ఆ శివుడు కాపాడుకున్నాడు ఆ గుట్టను, లేకపోతే అది కూడా మింగుదురిల్లు. ఆ లింగమయ్య గుట్ట మీద 12 ఎకరాల గుట్ట మీద శివుడు ఉన్నాడు కనుక ఆ శివుడు ఆ గుట్టను కాపాడుకున్నాడు. 12 ఎకరాలు తప్ప మిగతా 80 ఎకరాలు మింగేసిండ్రు. 80 ఎకరాలు మొత్తం గుట్టల్ని మైనింగ్ చేసిండ్రు, గుట్టలను కరగదీసిండ్రు. ఆ రాళ్ళు అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, కోట్లు సంపాదించింది కొడుకులు. మరి ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? హైడ్రా ఏం చేస్తుంది? ఆర్డీఓ ఏం చేస్తుండు? కలెక్టర్ ఏం చేస్తుండు? 80 ఎకరాల గుట్టలు హైదరాబాద్ నడిబొడ్డున మాయమైపోతుంటే నిద్రపోతుందా నీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి? మాట్లాడితే పెద్ద పెద్ద ఇక ప్రతిపక్షం అడగంగానే ఏ సిబిఐ కేసు, సిఐడి కేసు, ఎందో ఎంక్వైరీ మా మీద వేస్తావు, కానీ వీటి మీద ఎందుకు చేయవు? ఇందులో ఎంత వాటా ఉన్నది నీకు? వాటా లేకపోతే ఎందుకు ఇవి అడ్డుకుంటలేవు? నువ్వు గుట్టలు మాయమైనా అడ్డుకోవు, చెరువులు మాయమైనా అడ్డుకోవు, గుండాలొచ్చి గోడలు పెట్టి ఫెన్సింగ్ చేస్తే అడ్డుకోవు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఎడబోతుంది మరి? గుట్టలు గుట్టలు రాళ్ళు రాళ్ళు మొత్తం కరగదీస్తున్నారు కదా, తెగ నమ్ముకుంటారు కదా మొత్తం. ఇది కాంగ్రెస్ వచ్చినాకనే మాయం గుట్టలు. కాంగ్రెస్ వచ్చేదాకా ఎవడు కన్నెత్తి చూడలే. కాంగ్రెస్ రాగానే గుట్టలు మాయం, చెరువులు కబ్జా, భూములు కబ్జా, చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టుడు, రైతులను ఓనియకపోవుడు. అరే వాళ్ళ గొర్రె పిల్లలు పోతుండే పాపం, కొంతమంది యాదవులు ఉంటారాడ, గొర్రె పిల్లలు మేక పిల్లలు ఆ గుట్ట మీద పోయి మేస్తుండే. ఇప్పుడు అటాంకల గొర్రె పిల్లలు ఓనిస్తలేరు, మేక పిల్లల్ని ఓనిస్తలేరు, మనుషుల్ని ఓనిస్తలేరు. ఇప్పుడు మూగ జీవాలను కూడా ఆగం పట్టించారు, మనుషుల్ని ఆగం చేశారు, మూగ జీవాలను కూడా ఆగం పట్టారు. ఇది సుప్రీంకోర్టులో ఈరోజు ఈ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. అంటే ఆర్డీఓ దగ్గర గవర్నమెంట్ అయింది, సింగిల్ బెంచ్ గవర్నమెంట్ అయింది, డివిజన్ బెంచ్ గవర్నమెంట్ అయింది. సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇయ్యలే. ఇది ఏ జడ్జి గారి దగ్గర ఉంది అంటే సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి వరాలే అనే జడ్జిల దగ్గర పెండింగ్ ఉంది. టెంటేటివ్ కేస్ మే బి లిస్టెడ్ 7th April 2026. ఇవాళ 5 ఎల్లుండి మళ్ళీ కేసు హియరింగ్కి వస్తుంది. గవర్నమెంట్ ఏం చేయాలి? గట్టిగా కొట్లాడి హైకోర్టులో మేమే గెలిచినాం, ఆర్డీఓ దగ్గర గెలిచినాం, ఈడ కూడా మా ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ కొట్లాడుతుందా, మరి కుమ్మక్ అవుతుందా చూడాలి. దీని మీద స్టే లేదు. స్టే లేనప్పుడు ఏంది? హైకోర్టు జడ్జిమెంట్ ఈస్ ఫైనల్. దట్ స్టాండ్స్ గుడ్. దట్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. Act is the law of the land. High Court judgment is the law of the land. RDO order is final. మరి ఎందుకు హైడ్రాబో కాపాడతలేదు, ఎందుకు ఆర్డీఓ స్పందిస్తలేడు అనేది ఇష్యూ ఇక్కడ. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇక చిత్ర విచిత్రాలు చూడండి ఇక వీళ్ళ కథ. ఆడ చుట్టూ ఫెన్సింగ్ పెట్టినరు, బోర్డులు వేసినారు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టినాక వేసిన ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ పడ్డది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఈడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే
ఫెన్సింగ్ పెట్టిండ్రు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టిండ్రు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026 ఇందులో ఏముంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తుండ్రు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టినరు? 30 మార్చ్ 2026. కరెక్ట్గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసినాం 28 తారీఖు. ఏమనుకున్నారో ఏందో మళ్ళా ఇగో 2 తారీఖు నాడు మలిపేసిండ్రు. 2 ఏప్రిల్ 2026. ఇదేమో 31 మార్చ్. ఇది 2 తారీఖు అంటే తెల్లారలేదు మర్నాడు. 31 నాడేమో ఈ భూమి శిల్పా ఇన్ఫ్రాద్ అన్నారు. 2 తారీఖు ఏం చేసిండ్రు? దానికి మళ్ళీ తెల్లటి పెయింట్ కొట్టిరు. పేరు కనబడితే మళ్ళీ ఏమవుతుందో బయటకు వస్తుందేమో అనుకున్నారేమో. 2 రోజుల్లో దానికి సున్నం కొట్టేసిండ్రు, పెయింట్ కొట్టేసిండ్రు. తర్వాత ఇగో ఇది 4 తారీఖు. 4 ఏప్రిల్ 2026 శిల్పా పోయింది, MEIL పోయింది. మళ్ళీ ఏమొచ్చింది? ఇదేందో వచ్చింది, జాయింట్ డెవలప్మెంట్ అని చెప్పి కోహినూర్ గ్రూపు ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అని మళ్ళీ కొత్త కథ పట్టుకొచ్చింది. ఎందుకు మారుతున్నాయి బోర్డులు? మొన్న కూడా మీరు చూసిండ్రు. మైనింగ్ దగ్గర ఏమైంది? రాఘవ కన్స్ట్రక్షన్స్. మా అన్న వాళ్ళు, మా RS ప్రవీణ్ అన్న గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. శ్రవణ్ అన్న, RS ప్రవీణ్ గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. ఈడ కూడా ఏమైంది? శిల్పా ఇన్ఫ్రా తెల్లారి వరకు పెయింటింగ్, మళ్ళా మర్నాటి వరకు మళ్ళీ కూడా వచ్చేసిండు. ఈ చిత్ర విచిత్రాలు వెనుక అర్థమైతలేదా ఎవరున్నారు? తర్వాత ఇక శిల్పా సంగతి నేను ఎక్కడ ఒట్టిగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏమన్నారు? శిల్పా ఇన్ఫాటెక్ అని రాసింది ఇక్కడ. శిల్పా ఇన్ఫ్రా అని రాసింది ఇక్కడ. ఇది మేము అందులోకి పోయినాం. ఏది ఆ కంపెనీ యాక్ట్లో పోయి ప్రింట్అవుట్ తీసినాం. ఇది శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. ఇందులో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు? శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్లో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు చూస్తే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాస్తూ కింద 3వ డైరెక్టరు శిల్పా రాఘవ వెంచర్స్. ఇద్దరేమో పేర్లు ఉన్నాయి. 3వదేమో శిల్పా రాఘవ వెంచర్స్. ఇది 3వది. ఈ శిల్పా ఇన్ఫ్రాలో ఎవరు పార్ట్నర్లు, ఎవరు డైరెక్టర్లు అంటే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా శిల్పా రాఘవ వెంచర్స్ LLP. శిల్పా రాఘవ వెంచర్స్ LLP కూడా ఒక డైరెక్టర్ ఈ కంపెనీలో. దెన్ మేము శిల్పా రాఘవ LLPకి పోయినాం. ఇది శిల్పా రాఘవ LLP. దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని ప్రింట్అవుట్ తీసినాం. అది అందరికీ యాక్సెసిబుల్. ఇది ఎవరైనా వెళ్ళి ఓపెన్గా చూసుకోవచ్చు, ఇందులో సీక్రెట్ ఏం లేదు. శిల్పా రాఘవ LLPకి పోయి దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని తీసినాం. దీంట్లో తీస్తే ఎవరు వెళ్ళినరు అంటే పొంగిలేటి హర్షారెడ్డి, పొంగిలేటి లోహిత్ రెడ్డి, పొంగిలేటి సప్నీ రెడ్డి డైరెక్టర్. ఇంక ఇప్పుడు ఏమర్థమైంది? ఈ భూములకి ఎవరున్నారు? శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగిలేటి కుటుంబ సభ్యులు ఈ నాదర్గుల్ భూముల వెనుక ఉన్నారని స్పష్టంగా బట్టబయలైపోయింది. రెండవది, ఇందులో కామన్ డైరెక్టర్ ఉన్నారు. మళ్ళా ఒక 2 పేర్లు. ఏవి? సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సింగిరెడ్డి రమాదేవి అనే 2 పేర్లు అందులో ఉన్నాయి, ఇందులో కూడా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈ భూముల వెనుక? అందుకే RDO ఎందుకు కొట్టేస్తలేడు, హైడ్రా ఎందుకు స్పందిస్తలేదు అంటే రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక RDO కదులుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు, ఇప్పుడు అమ్మ చెప్పింది ఏమన్నది, మన కౌసల్య ఏమన్నది? కౌసల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు.
కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు? ఇది ఒక ఆధారం. ఇప్పుడే నీకు శిల్పా ఇన్ఫ్రాటెక్, శిల్పా రాఘవ వెంచర్స్ లింక్ ఏంది, దీంట్లో ఎవరెవరు డైరెక్టర్లో మీకు చెప్పాను. ఇంకొక లింక్ చూపిస్తాను. వీళ్ళు మున్సిపల్ కమిషనర్ బడంపేట్కు మేము కాంపౌండ్ వాల్ పెట్టుకుంటామని ఒక దరఖాస్తు పెట్టిండ్రు. ఇది దరఖాస్తు బడంపేట్ మున్సిపల్ కమిషనర్కి పెట్టిన దరఖాస్తు. ఎవరు పెట్టిండ్రు? ఎంబైఎస్ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటోడు ఈ భూమికి నేను కాంపౌండ్ వాల్ పెట్టుకుంటా అనుమతి ఇవ్వండి అని బడంపేట మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తు పెట్టాడు. సరే ఇచ్చిండ్రా లేదా నా దగ్గర సమాచారం లేదు, ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్. వాళ్ళు ఏం చేయాలి? ఆర్డీఓని అడగాలి ఈ భూమి ఎవరిదని. ఇప్పుడు ధరణిలో పోయి కొడితేనే అది డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అని భూభారతిలో ఈ నిమిషానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భూభారతిలోనే అది గవర్నమెంట్ ల్యాండ్గా ఉంది. సరే అది సెకండ్ సబ్జెక్ట్. బడంపేట మున్సిపల్ కమిషనర్కు ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నాదర్గుల్లో ఈ 374 ఎకరాలకు మేము గోడ పెట్టుకుంటాం, కాంపౌండ్ వాల్ పెట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని దరఖాస్తు పెట్టాం. సరే మేమేం చేసినాము? ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అసలు ఈ కంపెనీ ఎవరిది, దీంట్లో డైరెక్టర్ లెవెల్లో చూద్దామని లోపలికి పోయినాం. ఇది ప్రింట్అవుట్ తీసినామా, ఓపెన్, ఇది ఆ పబ్లిక్ డాక్యుమెంట్. ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందులో ఎవరు డైరెక్టర్లు ఉన్నారు? దీంట్లోకి పోతే సరే ఇందులో కోహినూర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నది, న్యూ హైదరాబాద్ రియల్టర్ డెవలపర్స్ ఉంది, మూడో పేరు క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇది క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే దరఖాస్తు పెట్టిండ్రో మున్సిపల్ ఆఫీస్లో గోడ కట్టుకుంటామని, ఈ ఆక్వా ఎవరిది అంటే అందులో 3-4 పేర్లలో ఒకటి క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా డైరెక్టర్గా ఉన్నది. సరే అసలు ఈ క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని మళ్ళీ దాంట్లోకి పోయినాం. ఇది క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని లోపలికి పోతే దీంట్లో డైరెక్టర్గా పొంగులేటి హర్షారెడ్డి గారు ఉన్నారు అనేది డాక్యుమెంట్ చూపిస్తుంది. అంటే ఇది దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఎప్పుడు ఇది 2024లో ఉంటుంది, 24-25. ఇందులో పొంగులేటి హర్షారెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారు. అంటే కాంపౌండ్ వాళ్ళకు దరఖాస్తు పెట్టిన దాని వెనుక కంపెనీలో వీరి పేరు, వీరి సంబంధం కనబడతా ఉంది. తర్వాత ఈ భూమి ఆ బోర్డులు పెట్టుకున్నారు గోడ మీద, శిల్పా కన్స్ట్రక్షన్స్, శిల్పా ఇన్ఫాటెక్ లిమిటెడ్. శిల్పా ఇన్ఫాటెక్ ఎవరిది అంటే పొంగులేటి గారి కుమారుడు హర్షారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? భూములను రక్షించాల్సిన వాడే భూబకాసురుడైపోయిండు. భూబకాసురుడైపోయినాక ఇంకా పేదవాడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది గవర్నమెంట్లా? అందుకే పోలీసులు ఉల్టా వాళ్ళనే బెదిరిస్తుండ్రు. ఆర్డీఓ దగ్గరికి పోతే స్పందన లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే స్పందిస్తలేడు, హైడ్రా దగ్గరికి పోతే స్పందిస్తలేడు. ఎక్కడికి వెళ్ళి స్పందిస్తారు? ప్రభుత్వం పెద్దలే గద్దలైనప్పుడు, పెద్దలే గద్దలైపోయి పేదల పాలిట వాళ్ళు ఇట్లయిపోయినాక ఇంకెక్కడి నుంచి పేదలకు న్యాయం జరుగుతుంది? మరి ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినావు కదా, ఎవరిని వదిలిపెట్టా, నా మంత్రి అయినా వదిలా, నా తమ్ముడినైనా వదిలా అన్నావు కదా, దీని మీద ఎందుకు స్పందించవు? రేవంత్ రెడ్డి నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో వీసమెత్తు నిజమున్నా, నీకు నిజాయితీ ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి మొత్తం ఆ ఫెన్సింగ్ను కూలగొట్టు, ఆ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టు, ఆ రైతులను అక్కడికి వెళ్ళనీయు, ప్రభుత్వ భూమిగా దాన్ని వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఆక్వా, సారీ ఏక్యూ స్క్వేర్ అన్నట్టున్నా నేను, అది ఏక్యూ కాదట, ఆక్వానా, సారీ ఏక్యూ, నేను ఆక్వా అన్నట్టున్నా, ఏక్యూ స్క్వేర్, ఐ స్టాండ్ కరెక్షన్. ఆక్వా బదులు ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను, నథింగ్, ఇందులో ఏం సీక్రెట్ లేదు. సో ఇప్పుడు నేను రేవంత్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, అసెంబ్లీలో డైలాగ్ కొట్టినావు కదా, ఎవరిని ఇడిచిపెట్టాను కదా, మరి దీంట్లో ఎందుకు ఇడిచిపెడుతున్నావు? తోలి ఇప్పుడు హైడ్రాన్ తోలి, గోడలు కూలగొట్టు, రేకులు తీసేయి, ఆ ఫెన్సింగ్ తీసేయి. ఏళ్ల తరబడి తాతలు తండ్రుల నుంచి బోర్లు, మోటార్లు, కరెంటు కనెక్షన్తో వ్యవసాయం చేసుకున్న రైతుల్ని అక్కడికి పంపించు. ఈ కబ్జాదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టు, ఆ గుండాలను అరెస్ట్ చేయి.
ఈ ఫేక్ సర్టిఫికెట్స్ అన్ని కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఏవి చెల్లవు అని రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా చెప్తుంది. ఇవన్నీ యాక్ట్, ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెంట్రల్ యాక్ట్, ఇది సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908 లో పారా 19 లో రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ కాకుండా క్రయ విక్రయాలు చెల్లవు, అటువంటి రిజిస్ట్రేషన్లు జరిగితే అవి చిత్తు కాగితంతో సమానము, ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు అని సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది. అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో కూడా స్పష్టంగా అందులో కూడా చెప్పడం జరిగింది ఈ క్రయ విక్రయాలు చెల్లవు. కమాన్ యాక్ట్. నువ్వు మాట మీద ఉండేవాడివైతే, నీ మాటలో నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు రక్షకుడు అయితే తక్షణమే ఆ భూముల చుట్టూ ఉన్న గుండాలను అరెస్ట్ చేయి, క్రిమినల్ కేసులు పెట్టు, భూమిని స్వాధీనం చేసుకో, పెట్టిన కాంపౌండ్ వాళ్ళను గోడల్ని వెంటనే హైడ్రాను పంపించి కూలగొట్టి నీ నిజాయితీ రుజువు చేసుకో. ఈ డాక్యుమెంట్లన్నీ రద్దు చేయి. చట్టం నువ్వు కొత్త చట్టం చేయాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చట్టం చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ చట్టం చెప్తుంది. డాక్యుమెంట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి క్యాన్సిల్ చేయి. ఆనాడు చంద్రబాబు పోరాడిండు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండు, కేసీఆర్ గారు కాపాడిండు. నువ్వు కాపాడుతావా, వాటిని భక్షిస్తావా? ఆ భూములను పేదలకు ప్రభుత్వానికి దక్కేలా చూస్తావా, ఆ భూమిని గద్దలకు ఇస్తావా? నువ్వు తేల్చుకో. ఇప్పుడు నీ సంగతి ఏందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు.